బరి తెగించిన కోడి బజారులో గుడ్డు పెట్టిందంట. ఇది వినటానికి కొద్దిగా ఆశ్చర్యంగా ఉన్న ప్రస్తుత భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు గతంలో చేసినటువంటి దందాలని ప్రస్తుతం ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. సిగ్గు ఎగ్గు లేకుండా మహాభారతం 700 శ్లోకాలు ఉన్నటువంటి మహాభారతాన్ని కేవలం 26 పేజీల్లో ముద్రించడం అనేది నిజంగా చాలా వండర్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక రకంగా వైసీపీ భాషలో చెప్పాలంటే ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. మీకేం తెలుసురా భగవద్గీత గురించి, భగవద్గీత గొప్పతనం గురించి మీకేం తెలుసురా? నేను ఈ భగవద్గీతని 700 పేజీలు ఉన్నటువంటి శ్లోకాలు ఉన్నటువంటి భగవద్గీతని 26 పేజీలకు కుదించడానికి నా పక్కన పండితులు అలాగే అవధానులు అలాగే శాస్త్రాన్ని అవపోసన పట్టుకున్నటువంటి మేధావుల్ని అందరినీ కూర్చోబెట్టి తర్జన భర్జన చేసి అనంతరం దాన్ని 26 పేజీలకు మేము కుదించాం అని చెప్పేసి చెప్తున్నాడు. నేను భూమన కరుణాకర్ రెడ్డి నేను అడిగేది ఏంటంటే, చాలామంది మాట్లాడుతుంటారు అసలు భూమన కరుణాకర్ రెడ్డికి ఏం పని, భూమన కరుణాకర్ రెడ్డి భగవద్గీతని ఎందుకు కుదించాడు ఏంటి అని చాలామంది మాట్లాడుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే, గతంలో ఎప్పుడో పురాణంలో మహాభారతాన్ని కంటే ముందు రామాయణం రాసినటువంటి వ్యక్తి వాల్మీకి ఒక దొంగ. ఆయన దొంగతనాలు చేసి బతుకుతూ ఉంటే ఒకరోజు దొంగతనం చేసి ఆయన పడుకొని నిద్రపోతున్న టైంలో కల్లో స్వామి కనపడి, అయ్యా ఈ రకంగా నువ్వు దొంగతనాలు చేసుకొని నీకు చెడ్డ పేరు తెచ్చుకునే బదులు నా రామాయణాన్ని నువ్వు రాయి, వాల్మీకి రామాయణంగా ప్రాచుర్యం పొందుతుంది, నీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, ఇక ఈ దొంగతనాల వృత్తిని మానేయి అని చెప్తే అప్పట్లో వాల్మీకి రామాయణం రాశాడు అనేది ఆ రామాయణంకి ఆయన కల్లో కనపడ్డాడు స్వామివారు అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు. అయితే మా భూమన కరుణాకర్ రెడ్డి కూడా టీటీడీ చైర్మన్గా రెండోసారి అయిన తర్వాత సర్వదర్శనాల పేరుతోటి అట్లాగే ప్రత్యేక ఆర్జిత సేవలతోటి ఇట్లా అనేకమైనటువంటి దర్శనాలు అనేకమైనటువంటివి డబ్బులు దండుకోవటం స్వామివారి సొమ్ము గాజేయటం మొదలుపెట్టాడు. బాగా సంపాదించుకున్న టైంలో ఒకరోజు మనోడు అంపశయ్య మీద పడుకొని నిద్రిస్తున్న సమయమున స్వామివారు కలలో కనపడి, అరే భూమన కరుణాకర్ రెడ్డి, అరే బోడిగుండు కరుణాకర్ రెడ్డి, నాకు స్వామివారికి సమర్పించేటువంటి తలనీలాలను కూడా నువ్వు నొక్కేశావు, అన్ని సమస్తం స్వామివారి దగ్గర అన్ని సేవలకి డబ్బులు నువ్వు నొక్కేసుకుంటున్నావు, నా పేరు చెప్పి కోట్ల రూపాయలు పడగలెత్తావు, అలాగే నా పేరుతోటి నువ్వు కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నావు, ఇన్ని చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు కూడా కలియుగంలో ఒక అద్భుతమైనటువంటి నా పేరు చిరస్థాయిగా గుర్తుండే విధంగా ఒక అద్భుతమైనటువంటి చరిత్ర రాసి పెట్టరా అని చెప్పేసి స్వామివారు చెప్పి ఆయనకి కల్లో ప్రత్యక్షమైపోయాడు. మనం ఏమంటే మన చిత్తూరు నాగేలేసి ముఖం మీద నీళ్లు కొట్టుకొని ఇలా చూసుకొని ఏంట్రా బాబు ఎవరు ఏంట్రా అనుకొని, ఓహో స్వామివారు దర్శనాన్ని మన కల్లో కనిపించాడా, ఓహో అయితే నేను రాయాలి అని అప్పటి నుంచి లేచి తర్జన భర్జన తెల్లారు లేచిన దగ్గర నుంచి మనకు కూడా కన్ఫ్యూజన్. నా కల్లో కనిపించింది వెంకటేశ్వర స్వామి లేకపోతే కృష్ణమూర్తి కృష్ణ భగవానుడా. వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడా అంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి కనిపించుండొచ్చు, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి సొమ్ము నేను నొక్కేశాను కదా. మరి నా చరిత్ర రాయమన్నాడంటే మన వెంకటేశ్వర స్వామి చరిత్ర నేను ఏం రాయాలి? ఏం రాయలేను. ఏం రాయాలి అంటే అన్నమయ్య సంకీర్తనలు ఏమన్నా మార్చాలి, కానీ అన్ని మార్చడం మన వల్ల కాదు. అందుకని చెప్పేసి ఈయన మెంటల్గా ఫిక్స్ అయింది ఏందయ్యా అంటే, నా కల్లో కనపడింది శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆయన నా కథ రాయమన్నాడు కదా, పామరులు సైతం అర్థం చేసుకునే విధంగా రాయమన్నాడు కదా. అందుకని చెప్పేసి భగవద్గీతని ఆయన 700 శ్లోకాలు ఉన్న భగవద్గీతని పండితుల్ని అలాగే అవధానుల్ని అలాగే భగవద్గీతని అవపోసన పట్టినటువంటి మేధావుల్ని అందరినీ పెట్టి ఒక వార్ రూమ్లో తయారు చేసి రేయంబగులు డిస్కషన్ చేసి చివరికి కుదించి 26 పేజీలకు రాశారంట. అందులో మొదటి పేజీ ఉపోద్ఘాతం. ఆయన ఉపోద్ఘాతంలో పలానా భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ యొక్క పుస్తకాన్ని రాయటంలో సహాయ సహకారాలు అందించబడ్డాయి అని చెప్పేసి
సో అండ్ సో నా బోడిగుండు మీద బొచ్చు ఇట్లా ఏదేదో ఒక పేజీలో రాసి పడేశాడు. సెకండ్ పేజీలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చిక్కటి చిరునవ్వుతో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక ఎపిసోడ్, ఆ పథకాల గురించి ఒక ఎపిసోడ్ రాశాడు. 24 పేజీలలో భగవద్గీతకు సంబంధించినటువంటి శ్లోకాలని వాటిని తర్జన భర్జన చేసి ఏది అవసరమో, మనిషికి ఎంతవరకు అవసరమో అవసరమైనంత వరకు ఒక పుస్తకాన్ని తయారు చేశారని మన భూమన కరుణాకర్ రెడ్డి గారు అనుకుంటున్న ప్రసక్తి. అయితే నేను అనేది ఏంటంటే, ఇదే భూమన కరుణాకర్ రెడ్డి యుక్త వయసులో ఉన్నప్పుడు హిందూ దేవతల గురించి, హిందూ దేవతామూర్తుల గురించి అసభ్యకరమైనటువంటి పదజాలంతో వ్యాఖ్యానాన్ని అంటే గేయ రచన రాసినటువంటి ఇతను ఇవాళ మొదటిసారిగా స్వామి కళలో కనపడి భగవద్గీత గురించి తర్జన చేసి పామర్లు సైతం తెలుసుకునే విధంగా భగవద్గీత రాయమని చెప్పాడని చెప్పి మనోడు తెలుగులోను, ఆంగ్లంలోను, ఉర్దూలోను, అట్లాగే కన్నడలోను, వివిధ భాషల్లో, హిందీ భాషల్లో తర్జన చేసి అనువాదం చేయించి రాయించాడంట. మనందరం కూడా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఒక రకంగా నాస్తికుడైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డికి స్వామివారి మీద ప్రేమతోటో మరి ఏ కారణాలతోటి స్వామివారికి ఇటువంటి అంటే మరి నేనైతే అపరాధం అని అనుకోవట్లా. ఎందుకంటే ప్రాయశ్చిత్తం అనుకుంటున్నాను, నేను అపరాధం కూడా ప్రాయశ్చిత్తం చేసుకున్నాను అనుకుంటున్నా. కాకపోతే చేసుకునేది తన సొంత డబ్బులతో చేసుకుంటే బాగుండేది. తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో చేయించడమే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే నిన్న మన రావణ్ ప్రశ్నగాడు మాట్లాడుతున్నాడు, అరే మీకేంట్రా నొప్పి, అరే నొప్పి హిందువులకేరా, నీకెందుకురా, నువ్వు కన్నొట్టుడు గొర్రెవి, నీకేం పనిరా, నీకు దమ్ము ధైర్యం ఉంటే మిగతా మతాలకు సంబంధించినటువంటి పుస్తకాలని జగన్మోహన్ రెడ్డి గారు తర్జన భర్జన చేసి బుక్లెట్ సైజులు తగ్గించి ప్రచురణ చేయమనండి, శ్లోకాలు నింపే ఎత్తేసి రాయమనండి, రాస్తారేమో. ఏమి హిందువులు మాత్రం అంత తేరగా దొరికారా? హిందువులు భక్తులు మాత్రం అంత తేరగా దొరికారా? ఎవరడిగాడు ఈ గొట్టంగాని 700 పేజీల భగవద్గీత శ్లోకాలని తర్జన చేసి తక్కువ సైజులో బుక్లెట్ చేయమని ఎవరడిగారు? చేసిందే దిక్కుమాలిన పని. అయితే ఆ దిక్కుమాలిన పనికి మళ్ళీ వాడి పేరు భూమన కరుణాకర్ రెడ్డి అని పేరు. 700 శ్లోకాల బుక్ ఎక్కడా? 26-24 పేజీల్లో వీడు ఉపోద్ఘాతం ఎక్కడా? అసలు ముందు ఈ భగవద్గీతని అంటున్నాడు, అనేక మంది పండితులని అవధానుల్ని ముందు కూర్చోబెట్టాడు. ఎవరిని కూర్చోబెట్టావు? వాళ్ళ పేర్లు మాత్రం చెప్పాడు. పలానా వ్యక్తి, పలానా చాగంటి గారిని, లేకపోతే పలానా వ్యక్తిని నేను నా దగ్గర కూర్చోబెట్టినానని చెప్పడే. పండితులు, అవపోషణ పట్టిన పండితులు. ఎందులో అవపోషణ పట్టారు? అవినీతిలోనా? ప్రజల సొమ్ము కొట్టడంలోనా? తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సొమ్ము కొట్టేసేటప్పుడు దొంగలతోటి కలిసి నువ్వు భగవద్గీత రాసావా? సిగ్గుండాలి కనీసం మాట్లాడటానికి. అసలు నేను అడుగుతున్నా, రావణ్ నువ్వు కన్వర్టెడ్ కదరా, నీకేం పని? నీకు హిందువుల మీద ఏం పని? నువ్వే కదా హిందువులు దేవతల మీద నీ ఇష్టాసారంగా మాట్లాడావు కదా. అంటే మా బైబుల్ని మా భగవద్గీతని మారిస్తే మేము ప్రశ్నించకూడదు, కానీ మీరు ఆచరించేటువంటి పుస్తకాలు మాత్రం ఇంకా సైజులు పెంచవచ్చు. అంటే ఇదంతా ఏంటయ్యానంటే, ఇలాంటి వెధవలంతా తయారయ్యి స్వామి భగవద్గీతని అపవిత్రం చేయడానికి తయారైనటువంటి దరిద్రులు, దృష్టులు వీళ్ళు. నేను అడుగుతున్నా, వెంకటేశ్వర స్వామి అన్నమయ సంకీర్తనల్ని నువ్వు తర్జన భర్జన చేసి పామరులు సైతం అర్థం చేసుకునే విధంగా బుక్లెట్ రాయాలి, కానీ నువ్వు టీటీడీ చైర్మన్గా ఉండి భగవద్గీత గురించి ఎందుకు రాస్తావు? భగవద్గీత గురించి ఎవరు రాస్తారు? శ్రీకృష్ణ పరమాత్మ టెంపుల్స్ వాళ్ళు. అంటే మీకు చెప్పాలంటే ద్వారకా లాంటి దేవస్థానాల్లో వాళ్ళు మార్చాలి. నీకు భగవద్గీతతో ఏం పని? నువ్వు అన్నమయ సంకీర్తనలు మార్చాలి. ఎందుకని? అన్నమయ సంకీర్తనలు వెంకటేశ్వర స్వామికి అవినాభావ సంబంధం ఉంది. అరే నువ్వు అసలు అందుకేరా నీకు బోడిగుండికి మోకాల గుండికి ముడేసేటువంటి వేస్తావు కాబట్టి నీకు ఆ పైన బొచ్చు మొదలలేదురా భూమన కరుణాకర్ రెడ్డి. నువ్వు చేసిన యదవ పని డబ్బుల కోసం కకృతుపడి స్వామివారిని అపకీర్తి చేసి అపహాస్యపాలు చేసిన మీరు సిగ్గు లేకుండా ఇలా బయటకు వచ్చి మీకేం తెలుసు భగవద్గీత గురించి, మీకేం తెలుసు? అసలు నువ్వు మార్చాల్సింది ఏదైనా ప్రజలకు అందుబాటులో తేవాలంటే అన్నమయ సంకీర్తనలు వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సంకీర్తనలు. కాబట్టి వాటిని ప్రజలకు అర్థమయ్యే విధంగా మార్చడం కోసం అందుబాటులో తేవాలి, కానీ ఎక్కడో భగవద్గీతని 700 శ్లోకాలున్న భగవద్గీతని న్యాయస్థానాలలో కూడా ఈరోజు భగవద్గీత మీద ఒట్టేసి ప్రమాణం చేస్తున్నారు. రేపు దానికి భూమన కరుణాకర్ రెడ్డి భగవద్గీత తీసుకెళ్ళి ప్రమాణం చేయాలేమో. రేపు ఇంకా ఒక్కొక్కసారి గవర్నమెంట్ కానీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి న్యాయస్థానంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు అద్భుతంగా రాసినటువంటి భగవద్గీతతోటి ప్రమాణ స్వీకారం చేయాలని జీవో కూడా జారీ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇట్లాంటి గూక్లేగాళ్ళు, ఇట్లాంటి గొట్టంగాళ్ళు అంతా కూడా
మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. 700 శ్లోకాలు ఎక్కడ, 24 పేజీలు ఎక్కడ, అసలు ఏమైనా సంబంధం ఉందా? ఏమన్నా బుర్రా బుద్ధి ఉందా మీకు? అసలు మిమ్మల్ని ఎవడు చేయమన్నాడు? అసలు మీకు మీరు చేయదలుచుకుంటే ఇంకా టీటీడీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నిటిని వదిలేసి ఏనంట పండితులను పెట్టుకున్నాడంట, అవధానులను పెట్టుకున్నాడంట, అవపోసన పట్టినటువంటి మేధావులను పక్కన పెట్టుకొని భగవద్గీత రాశాడంట. మరి వాళ్ళందరి పేర్లు ఎందుకు అక్కడ మెన్షన్ చేయాల? ఏ వ్యక్తి దాన్ని భగవద్గీతని 24 పేజీలకు కుదిద్దామని చెప్పినటువంటి ఆ అవధాని ఎవరు, ఆ పండితులు ఎవరు, ఆ మేధావులు ఎవరో మీడియా ముఖంగా బయటపెట్టాలి కదరా. అవి బయటపెట్టకుండా పెద్ద పుడింగిలాగా మాట్లాడుతున్నావు. అసలు దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం అడ్డం పెట్టుకొని వైసీపీ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదనేది వాస్తవ విషయం. ఈరోజు దేవుడి యొక్క భక్తుల యొక్క మనోభావాలతోటి దేవుడితోటి మీరు ఆటలాడుకున్నది గుర్తుపెట్టుకోవాలి. ఎవడో కన్వర్టెడ్ వచ్చేసి మీ భగవద్గీత ఇంతవరకే, ఇన్ని పేజీలే మీకు అందుబాటులో తీసుకొచ్చాం. అసలు వాడెవడు? వాడు ముందు భగవద్గీతను నమ్ముతున్నాడా? వాడు దేవుడిని నమ్ముతున్నాడా? వాడు నమ్మని వాళ్ళని తీసుకొచ్చి మా కంటగట్టే ప్రయత్నం చేయడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా? మీకు